అమ్మ ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారి విషయాలలో ముఖ్యంగా శ్రమ అలసట అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. వృత్తిపరమైన విషయాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాల రీత్యా కావచ్చు, అదేవిధంగా శ్రమ అధికంగా ఉండడం బట్టి సమయానికి విశ్రాంతి లేకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద తగిన శ్రద్ధతో, ముఖ్యంగా గణితం, తర్వాత రాత నైపుణ్యాలు మొదలైన వాటి మీద సరైన విధానంగా దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళి దాని మీద శ్రద్ధ అనేది పెంపొందించుకోవాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి పెద్దలతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మొదలైన వాటిల్లో వాగ్వాదాలకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కంటి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. అదేవిధంగా స్క్రీన్ టైం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ ఈ రోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారి విషయంలో ముఖ్యంగా వారసత్వపు ఆస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువర్గంతో మీ యొక్క నిర్ణయాలు కావచ్చు, చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఇక్కడ మీకు కనబడుతుంది. ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను కలుస్తారు, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు, మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు, దూర ప్రదేశాల్లో ఉండే బంధువులతో చర్చలు చేస్తారు, బంధువర్గం సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆగిన పనులు ముందుకు వెళ్లే అవకాశాలు లాంటివి మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన సమయమే అయినప్పటికీ శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క మాటకి అననుకూలంగా ఉండే వ్యక్తులతో కావచ్చు, కొంత వాతావరణం అనుకూలంగా మారే అవకాశం లాంటిది కనబడుతోంది. కాబట్టి దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ ఈ రోజు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశి వారి విషయంలో వృత్తిపరమైన విషయాలలో కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నాలు విశేషంగా చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మార్పులు, వృత్తిపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, దానికి సంబంధించిన ఖర్చులు, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు, అదేవిధంగా వాటికి సంబంధించిన ఎక్స్టెన్షన్ అంటే ఇంకేదైనా వృత్తి వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి చేసే ప్రయత్నాలు, వ్యాపార భాగస్వాములతో మీ యొక్క నిర్ణయాలు, జీవిత భాగస్వామితో మీ యొక్క అనుకూలతలు, వారితో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి మీద అధికంగా దృష్టి కేటాయించే సమయంగా ఉంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఆత్మీయులైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా, ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో, అది వ్యాపార రీత్యా కావచ్చు, గృహరీత్యా కావచ్చు, బంధువర్గంతో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు.